హలో అందరికీ, దిస్ ఇస్ మేఘనారెడ్డి. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ముఖ్యంగా మహిళలందరికీ ఆషాఢ మాసపు గోరింటాకు వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలకి గుర్తొచ్చేది గోరింటాకు అనమాట. గౌరీ ఇంటి ఆకే గోరింటాకు అయిందండి. గోరింటాకు అంటే సాక్షాత్ మంగళ గౌరీదేవి అమ్మవారండి. అందుకే నేనైతే గోరింటాకును ఫస్ట్ అమ్మవారికి అలంకరించి ఆ తర్వాత గోరింటాకు నూరిన తర్వాత కూడా అండి అమ్మవారి శ్లోకం చదివి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పెట్టుకోవాలి అన్నమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని అందరం అనుకొని మనం పెట్టుకోవాలి అన్నమాట. ఎందుకంటే సాక్షాత్ మంగళ గౌరీదేవి అంటేనే వివాహమైన స్త్రీలకు ఐదోతనం వృద్ధి చేస్తుంది, వివాహం కాని స్త్రీకి మంచి వరుడు వస్తారు అని చెప్తుంటారు. గోరింటాకు సాక్షాత్ గౌరీదేవి కాబట్టి అమ్మవారు ఐదోతనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి తప్పకుండా అమ్మవారిని మనం వేడుకోవాలి. ప్రతి సంవత్సరం నాకు ఈ భాగ్యాన్ని ఇవ్వు తల్లి, ఈ గోరింటాకు పెట్టుకునే భాగ్యాన్ని ఇవ్వు తల్లి అని మనం మొదట అమ్మవారిని స్మరించుకుంటాము అన్నమాట. అదే విధంగా అండి గోరింటాకు అందమే కాదు ఆరోగ్యం కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఆడవారందరికీ గర్భస్థ నాడులు అరచేతుల్లో ఉంటాయి కాబట్టి మనకి గోరింటాకు పెట్టినప్పుడు ఉష్ణం తగ్గుతుంది, వేడి తగ్గుతుంది అన్నమాట అరచేతుల్లో. అందుకే అండి ఆరోగ్యం ఆధ్యాత్మికం రెండు కలిసి వస్తాయి అన్నమాట. ఎవరైనా అండి పసుపు కుంకుమలు ఇస్తే వద్దు అని చెప్పే ఆడవారు ఉంటారా? అదే విధంగా గోరింటాకు కూడా ఐదోతనానికి చిహ్నం అండి. అందుకే గోరింటాకు ఇష్టపడని మహిళలు ఎవ్వరూ ఉండరు అన్నమాట. అందుకే అండి తప్పకుండా మహిళలందరూ గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి అన్నమాట. అమ్మవారిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం మాకు ఈ భాగ్యాన్ని ఇవ్వు తల్లి అని ఆ అమ్మవారిని వేడుకొని ఈ విధంగా గోరింటాకు వేడుకలు చేసుకుంటాం. ఒకసారి కుంకుమ అడిగిందంట, అమ్మ నువ్వే ఎర్రగా పండితే ఇంకా నా విలువ తగ్గిపోతుంది, నన్నెవరు ధరిస్తారు అందంట కుంకుమ. కుంకుమ నీ విలువ నీకే ఉంటుంది, నీ ప్రాధాన్యత నీకే ఉంటుంది, నుదుటిన మాత్రం నేను పండనులే అని చెప్పిందంట గోరింటాకు. అందుకే అరిచేతుల్లోనే గోరింటాకు ఎక్కువ పండుతుందండి నుదుటి కంటేను. అది కుంకుమ తీసుకున్న వరంగా మనకి పెద్దవారు చెప్పారు. అందుకే అండి అమ్మవారికి మంగళగౌరి దేవికి ప్రీతికరం కాబట్టి ఆషాఢ శుక్రవారాలు మంగళగౌరి వ్రతాల్లో తప్పకుండా గోరింటాకు ధరించమని చెబుతారు అన్నమాట. గోరింటాకు మన చేతుల్లోకి వస్తుంది, గౌరీదేవి సాక్షాత్తు మన చేతుల్లోకి వస్తే ఎంత ఆతిథ్యం ఇవ్వాలి చెప్పండి. అందుకే ఆనందంగా ప్రతి ఒక్క మహిళ తప్పకుండా గోరింటాకు ధరించాలండి. మరొక్కసారి మహిళలందరికీ గోరింటాకు శుభాకాంక్షలు, ఆషాఢ మాసపు గోరింటాకు శుభాకాంక్షలు అండి. ఆ మంగళ గౌరీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. ఓం మహాగౌరీ దేవియే నమః.